M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. సిగ్గు ఎగ్గు లేకుండా సహజ వనరుల్ని దోచేస్తున్నారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్. కొత్తపేట నియోజకవర్గం సహజ వనరుల దోపిడీలో వైసీపీ నాయకులు హద్దు పద్దు లేకుండా చెలరేగిపోతున్నారని కొత్తపేట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ దుయ్యబట్టారు. జొన్నాడ ఇసుక ర్యాంపులో సోమవారం నాడు బాటా ఛార్జీలకు వ్యతిరేకంగా లారీ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన పోరాటానికి ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాటా ఛార్జీల పేరుతో సామాన్యుల్ని బాధిస్తున్నారని, పేదవాడు గూడు కట్టుకోవడానికి గుప్పడి ఇసుక దొరకకుండా దోచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చూపించే బిల్లులు 40% ఉంటే 60% దొంగ బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన అన్నారు. మీటరు తవ్వాల్సిన చోట 13 అడుగులు 14 అడుగులు వరకు తవ్వేసి నది గర్భాన్ని తూట్లు పడుస్తున్నారని, టన్ను ఇసుక ప్రభుత్వం 100 రూపాయల బాటా ఛార్జ్ పేరుతో ఏడాదికి 3000 లారీలకు మాత్రమే పర్మిషన్ ఇస్తూ ఉంటే ఒక్క నెలలోని వేలాది లారీలకు బాటా ఛార్జీల పేరుతో అధిక ధరలు వసూలు చేసి ఇప్పుడు ట్రాక్టర్ 500 రూపాయల నుంచి లారీకి 2000 రూపాయల వరకు ఛార్జీల పేరుతో వసూలు చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజా బాటా ఛార్జీల పెంపుతో వైసీపీ నాయకులు అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందని ఆయన అన్నారు. వెంటనే ఈ ఛార్జీలను రద్దు చేసి ఇసుక సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేకుంటే జనసేన తరపున ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. జొన్నాడ వైసీపీ సర్పంచ్ కట్టా శ్రీనివాస్ సైతం ఈ పోరాటానికి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జనసేన కార్యదర్శి పినపల్ల సర్పంచి సంగీత్ సుభాష్, ఆలమూరు మండల అధ్యక్షులు సురపరెడ్డి సత్య, తమ్మన భాస్కర్రావు, సలాది జయప్రకాష్, నారాయణ, తోట వెంకటేశ్వర్లు, పడాల అమ్మిరాజు, దొంగ సుబ్బారావు, బొక్క ఆదినారాయణ, కట్టంశెట్టి చంటి, తోట స్వామి, సయ్యప్ప రాజు, శ్రీనివాసరాజు, గారిపాటి త్రిమూర్తులు, మహాదశ బాబులు, తులారాజు, గుత్తుల నాగేశ్వరరావు, చల్లా బాబి, నామాల సుబ్బారావు, నాగిరెడ్డి మహేష్, చింతలపొడి శ్రీనివాస్, భావన శివ, చెల్లో ప్రేమ్ కుమార్, అత్తిలి త్రిమూర్తులు, గౌడ అవినాష్ రెడ్డి, తోరాటి నాని, సోమశేఖర్, ఏపూర్ గణేష్, జొన్నాడ జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకే పక్కన ఉండమంటారా మరి పక్కన వేసుకోవాలి కదా, పెద్ద పక్క మళ్ళీ మాకు రాదే రాసింది అన్నమో తెలివితేటలుగా తొలపాసం పెడతాడు. మట్టిగా పిలుపు మొన్న ఇసుక ర్యాంపుల్లో లారీ యూనియన్ తరఫున బంద్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఒక లారీ కూడా వారు వెళ్లకుండా వారంతూ నిరసన వ్యక్తం చేసి బంద్ చేస్తున్నారని చెప్పి తెలియటంతో ఏంటబ్బా దానికి కారణం, అక్కడ జరిగింది ఏంటని చెప్పి ఒక ఆలోచనతో జనసేన కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున జొన్నాడ ర్యాంపుకు వచ్చి పరిశీలిస్తే ఇక్కడ ప్రభుత్వం తరఫున అయితే ఒక టన్నుకు వచ్చి 370 రూపాయలు ఉండి మళ్ళీ దానికి బాటా ఛార్జ్గా
ఇతర ఖర్చుల నిమిత్తం, లోడింగ్ నిమిత్తం 100 రూపాయలు కలిపి 475 రూపాయలు ప్రభుత్వ నిర్ణయంగా ప్రభుత్వ ధర నిర్ణయిస్తే ఆ ప్రభుత్వ ధర గత 2 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. కానీ ఆ ప్రభుత్వ ధరలు కాదని కొత్తగా గత 20వ తారీఖు నుంచి గత 2 రోజులుగా బాటా ఛార్జెస్ అని చెప్పి ఒక లారీకి వచ్చి ట్రాక్టర్కి వచ్చి 500, 6 టైర్ వచ్చి 1000 రూపాయలు, 10 టైర్ లారీ వచ్చి 1500, 12 టైర్ వచ్చి 2000 మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉందంటే ఈ ప్రభుత్వ పరిపాలన. ఇప్పటికే సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, అంత అధ్వానంగా ఉంది. సామాన్యుడు కట్టుకోలేని పరిస్థితులు, లారీ వారు కూడా ఇంకా తప్పని పరిస్థితులు నడుపుకోవాలి. కనీసం ఈ ఫైనాన్స్ ఈఎంఐలను కట్టుకోవడానికి నడాలన్న ఉద్దేశంతో వాళ్ళు పాపం ఏదో లారీలు నడుపుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వారి పరిస్థితులు కూడా ఒక్కో లారీ అమ్ముకుని ఏదో నామకానాస్తే ఎప్పటి నుంచో నడుస్తున్నాం, అటు తీయలేక అటు అమ్మలేక అన్నట్టుగా వాళ్ళు నడుపుతూ ఉన్నారు. కానీ ఘోరంగా వీళ్ళైతే వీళ్ళేదో తయారు చేసి పెట్టినట్టుగా ఇసుక సహజ వనరులు అయినా ఇసుకని ఏదో తయారు చేసి అమ్ముతున్నట్టుగా, ఏదో ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్టుగా రేట్లు పెంచేస్తూ చాలా ఘోరంగా వీళ్ళు తీసుకుని పర్మిషన్ అయితే ఒక 3000 లారీలకు తీసుకుంటారు పర్మిషన్. ఇలా తీసేది అయితే 10 రోజులు అయిపోతుంది పర్మిషన్ది. సంవత్సరం పొడికి అదే పర్మిషన్తో కొన్ని వేలాది లారీలు దోసేస్తూ డబ్బును ప్రభుత్వానికి కూడా వెళ్లకుండా, ప్రభుత్వ సొమ్ముకు కూడా వెళ్లకుండా ఎవరో అంజరెడ్డి ఆయన ప్రతిమ కంపెనీ అని ఒక దొంగ పేరుతో, మరి అది ఉందో లేదో కంపెనీ కూడా తెలియదు, ఎవరో తెలియదు, ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ దోసుకుపోతూ ఉంటారు డబ్బు. నిజంగా ఏ బిల్లులు కూడా చెప్తూ ఉన్నారు, డబల్ బిల్లులు ఉంటాయంట. ప్రభుత్వానికి వెళ్ళేదైతే ఒక 60 అయితే 40 వెళ్తే ఓ 60 దొంగ బిల్లులట. దోషేస్తూ ఉన్నారు ఈ సహజ వనరుల్ని. పర్మిషన్స్ కూడా ఎంత అతి తక్కువ ఉంటాయి. ఇక్కడ 3000 లారీలు ఉంటుంది ఒక పర్మిషను, ఇంచుమించు 4 ఎకరాలు ఇస్తారు. వీళ్ళు దోసేసేది అయితే 1 మీటర్ లోతే తీయాలి. కానీ వీళ్ళు తీసేది అయితే 15 అడుగులు 20 అడుగులు లోతు తీసేయటం, చాలా ఘోరంగా దోసేయటం అయితే ప్రభుత్వ ఆదాయం దోసేస్తూ ఉన్నారు. అయినా వీళ్ళకి తృప్తి అవట్లా. మళ్ళీ ఇప్పుడు ఒక బాటా ఛార్జెస్ అని చెప్పి సుమారు 2000 వరకు పెంచేస్తాయి. ఇక సామాన్యుడు ఏమి ఇల్లు కట్టుకోగలడు? ఈ లారీ ఓనర్స్ ఎలా సమాధానం చెప్పాలి? అదేవిధంగా కొన్ని 2000 పెంచిన దానికి బిల్లు ఏమైనా ఇస్తున్నారంటే బిల్లులు లేవు. అన్అఫీషియల్గా ఇవ్వాలంటే వీళ్ళకి డబ్బంతా దోసేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. అయితే మీరు వెంటనే దీని మీద ఒక చర్యలు తీసుకుని దీన్ని ఆఫ్ చేయకపోతే ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ ఈ జట్టు మేస్త్రులు కానీ పూర్తిగా మా మద్దతు ఇస్తాం, జనసేన పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మళ్ళీ మట్టి మాఫియా రాత్రులు ఈ ఇసుక డబ్బులు సరిపోట్లా, మళ్ళీ బొన్ను మట్టి కూడా 100 లారీలు దోసేస్తూ ఉన్నారు. దీన్ని కూడా వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. దీని మీద చర్యలు తీసుకోకపోతే పూర్తి మద్దతు మీ లారీ అసోసియేషన్ వారికి కూడా మేము అందిస్తూ దీని మీద ఒక పోరాటం చేయడానికి అయితే జనసేన పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.